మీరన్నట్లు ఇందాక చెప్పినట్లు మనకి మ్యాథ్‌లో, సైన్స్‌లో ఫార్ములాస్ చెప్తారు. ఫార్ములాస్ సో, ఉన్నాయి. ఇప్పుడు అందుకని ఇవన్నీ ఇప్పుడు విన్న ఫార్ములాస్ తర్వాత ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదా! వీటిని స్కూల్ ఏజ్‌లో నేర్పిస్తే నేర్చుకున్నట్లయితే బావుండేది కదండీ! ఇప్పుడు వాళ్ళకి అవును. సడెన్‌గా మీ చేతిలో ఒక 6,00,000 ఒక 22 ఇయర్స్, 23 ఇయర్స్ రైట్. పిల్లలకి ఒక 6,00,000 చేతిలో పెడితే వాళ్ళకేం చేయాలో తెలియదు. ఆబ్వియస్లీ. లైఫ్ మేనేజ్‌మెంట్ ఈస్ ఇంపార్టెంట్. మనీ మేనేజ్‌మెంటే లైఫ్ మేనేజ్‌మెంట్ కదా! అదే గదా! సో, రైట్. వాళ్ళకి తెలీదు. సో, హ్మ్. అందుకనే మనము ఈ ప్రోగ్రామ్ ద్వారా వి ఆర్ గివింగ్ ఎట్లా ఇప్పుడు ఈ రైట్. 20స్‌లో ఉండే వాళ్ళందరూ ఏం చేయాలి అంటే, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కదండీ! రైట్. తక్కువుంటాయి. తక్కువుంటాయి. డెఫినైట్‌లీ. సో, హ్మ్. వాళ్ళకి ఫ్యామిలీ ఏమి వాళ్ళకి పెట్టాలి అట్లా ఏమీ ఉండదు కాబట్టి, సో, వాళ్ళేం చేయాలంటే 50, 60% ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి 40% వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. ఓహ్! 50%, 60% 60% ఇన్వెస్ట్. వరకు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి. అది కూడా గ్రోత్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కువ చేయాలి. హ్మ్. 80% అండి. 80% ఆఫ్ యువర్ మనీ హ్మ్. ఎవరైతే ఈ 20-30 మధ్య ఏజ్ గ్రూప్‌లో ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ కొంచెం గ్రోత్ అసెట్స్‌లో చేయాలి. అంటే గ్రోత్ గ్రోత్ అసెట్స్ అసెట్స్ అంటే లైక్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, హ్మ్. స్టాక్స్, తర్వాత ఈ ఐపీఓస్, తర్వాత ఈ రియల్ ఎస్టేట్‌లో ఎట్లా వెళ్ళాలి. సో, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు హ్మ్. కనీసం ఆలోచించగలగాలండి. బట్ ఓకే. ఏంటంటే ఈళ్ళందరూ ఏంటంటే స్పెండింగ్ మీద, వెకేషన్ మీదే ఉంటారు. ఇన్ని రోజులు ఇప్పుడు దాకా చదువుకొనొచ్చా, ఇప్పుడన్నా ఎంజాయ్ చేద్దాం అహా! అనే అది ఒక చెయ్యమనే కాన్సెప్ట్‌లో చెప్తున్నాం చేస్తారు గదా! వాళ్ళు. ఆ! 40% ఎంజాయ్ చేయమనే చెప్పాం గదండీ! ఇప్పుడు హ్మ్. మీకు 1,00,000 తెచ్చుకుంటున్నారు, 50,000 తెచ్చుకుంటున్నారు. ఎంతన్నా తెచ్చుకోండి. అందులో మీరు 40% తీసేసుకోండి. మిగతా 60% హ్మ్. ట్రై టు రైట్. ఇన్వెస్ట్. సో, హ్మ్. ఇది 20, 30స్‌లో ఉండేవాళ్ళు. సో, వీళ్ళకేం చెప్తున్నామంటే ఇమ్మీడియేట్‌గా ఓ టర్మ్ ప్లాన్ తీసేసుకోండి. హెల్త్ ప్లాన్ తీసుకోండి. ఇట్ విల్ బి వెరీ, వెరీ స్మాల్ అమౌంట్. ఇప్పుడు డెఫినైట్‌లీ. 23 ఇయర్స్‌కే మీరు టర్మ్ ప్లాన్ తీసుకున్నారంటే 10,000లో అయిపోతది. హ్మ్. అదే మీరు 35లో తీసుకుంటే 50,000 అయినా సరిపోదు. సరిపోదు. రైట్. సో, ఇలాంటి స్మార్ట్ చిన్నవి వాళ్ళు 20స్, 30స్‌లోనే ఇలాంటి ఏమైనా డెసిషన్స్ తీసేసుకుంటే కాంపౌండింగ్ ఇంపాక్ట్ బావుంటుంది. వాళ్ళకి తక్కువకే ఇన్స్యూరెన్స్ టర్మ్ ప్లాన్స్ అన్నీ వచ్చేస్తాయి. అవును. సో, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దే కెన్ డూ. ఇప్పుడు హ్మ్. 30స్‌కొచ్చేస్తాం. హ్మ్. 30స్‌కొచ్చిన తర్వాత ఏమవుతుంది? దే ఆర్ ఆల్రెడీ మ్యారీడ్. హ్మ్. కిడ్స్ కూడా కిడ్స్ ఉంటారు. ఉంటూ ఉండొచ్చు. రైట్. సో, వాళ్ళకి కొన్ని ఈఎంఐస్ కూడా వచ్చేస్తాయి. హుహు. 30స్‌కొచ్చేయగానే ఈఎంఐస్ అనేవి స్టార్ట్ వచ్చేస్తుంటాయి. అయిపోతాయి. రైట్. ఎందుకంటే కార్ కోసం తీసుకుంటారు. తర్వాత హౌస్ హౌస్. కోసం తీసుకుంటారు. ఇంట్లో ఇంకేదో కావాలని ఈఎంఐస్ తీసుకుంటారు. సో, ఇలాంటి ఏజ్ గ్రూప్ ఇప్పుడు మనం 30-40 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా చేసుకోవాలి? ఎందుకంటే ఈ టైంలో కొంచెం అంత పర్సెంటేజ్ సేవింగ్స్ అయితే చేయలేరు. హ్మ్. ఇప్పుడు మనం ఏం చెప్పాం 60% సేవ్ చేయండి అని రైట్. 20స్ 20 వాళ్ళకి చెప్పాం. ఇయర్స్ వాళ్ళలాగా చేయలేరు డెఫినైట్‌లీ. చేయలేరండి. హ్మ్. ఎందుకంటే వీళ్ళకి ఈఎంఐస్, రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ, కిడ్స్ వీళ్ళందరూ ఉంటారు. బట్ 20% చేయాలి. 20% కంపల్సరీ. కంపల్సరీ. హ్మ్. మీరేమన్నా చేయండి. మీరు 20% అయితే మీకు మీ ఫ్యూచర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం గానీ, పిల్లల హైర్ ఎడ్యుకేషన్ కానీ, మీ గోల్స్ కోసం అయితే 20% చేయాలి. ఈ 20% కూడా మళ్ళీ మాక్సిమం గ్రోత్ అసెట్స్‌లోనున్నట్లుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత లిక్విడిటీ కొంచెం ఎందుకంటే ఫ్యామిలీ ఉంది కదండీ! ఆ! సో, రైట్. లిక్విడిటీ అనేది మీ మీద మెయింటైన్ డిపెండెంట్స్ చేస్తూ. ఉన్నారు కదా! సో, రైట్. కొంచెం లిక్విడిటీ ఎమర్జెన్సీ ఫండ్‌ని క్రియేట్ చేసి, ఎమర్జెన్సీ ఫండ్‌ని ఈ టైంలో బాగా అన్నమాట. ఈ 30-40s ఉన్నవాళ్ళు ఎమర్జెన్సీ బాగా మెయింటైన్ చేయాలి. హెల్త్ ఇన్స్యూరెన్స్, టర్మ్ ఇన్స్యూరెన్స్‌లు తీసేసుకోవాలి ఈ ఏజ్‌లో హ్మ్. కంపల్సరీ. ఆ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్స్ 20% వరకు సేవ్ చేసేయాలి. వీటి మీదే వీళ్ళ కాన్సంట్రేషన్ అంతా కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలిక్కడ. రైట్. అంత స్పెండ్ చేయడానికి ఇంకా అవకాశం అనేది కుదరదు. తగ్గిపోతుంది. ఎందుకంటే హ్మ్. 30స్, 40స్‌లో వచ్చారంటే మీరు కొంచెం స్పెండింగ్ మీద కంట్రోల్ పెట్టుకొని, హ్మ్. వీటి మీద బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్‌ని వెళ్తూ ఉంటే వాళ్ళకి బావుంటుందండి. ఇక ఆ తర్వాత 40s-50s. 40స్, 50స్‌లో ఏంటంటే దే హావ్ టు మేక్ మాక్సిమం ఎందుకంటే అప్పుడు కెరియర్ చాలా హైలో ఉంటది. హ్మ్. హ్మ్. 40స్‌కొచ్చేసారంటే స్టేబుల్ కెరియర్ ఉన్నట్టేనండి. రైట్. అక్కడి నుంచి మనకి ప్యాకేజెస్ కూడా ప్యాకేజెస్ బావుంటాయి గదా! కూడా హ్మ్. బావుంటాయి. సో, దే క్యాన్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇక్కడి నుంచి మనం గ్రోత్ యాక్సిలరేట్ చేసుకుంటూ మనము మనము దేని మీద ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇక్కడ మంచి డెసిషన్స్ తీసుకోవడము. లైక్ వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ మీద ఎక్కువ హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్స్ లైక్ పీపీఎఫ్ కానీ, ఎన్‌పీఎస్ కానీ, ఈ రిటైర్మెంట్ ఎస్ఐపీస్ గానీ కొంచెం ఎక్కువ చేయాలండి వీళ్ళు ఈ ఏజ్‌లో. అవును. ఎందుకంటే వాళ్ళ కిడ్స్ హైర్ ఎడ్యుకేషన్ మీద కూడా కాన్సంట్రేట్ చేసుకోవాలి. సో, ఆల్ దోస్ థింగ్స్ ఏంటంటే కొంచెం వాళ్ళ స్టేబుల్ ఇన్‌కమ్ ఉంటుంది. హయ్యర్ ప్యాకేజెస్ ఉంటాయి. హ్మ్. సో, దిస్ ఈస్ ద టైమ్ దే కెన్ డూ మాక్సిమం వెల్త్ క్రియేషన్. ఓకే. సో, హ్మ్. 40-50 ఎవరైతే ఉన్నారో సో, దే ఆర్ హావింగ్ హయ్యర్ ప్యాకేజెస్ అండ్ స్టేబుల్ ఇన్‌కమ్స్ అంతా ఉంటాయి కాబట్టి దే హావ్ టు గ్రోత్‌ని కొంచెం యాక్సిలరేట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఉండాలి. సో, హ్మ్. ఈ 50స్ దగ్గరకి అంటే ఈ అంటే ఎంత 40స్ పర్సెంట్ వాళ్ళు సేవ్ చేయాలంటారు ఇప్పుడు అంటే ఇప్పుడు 40-50? వాళ్ళేంటంటే 2 థింగ్స్ మీద ఆహ్, కాన్సంట్రేట్ చేయాలండి. హ్మ్. ఒకటేంటంటే ఈఎంఐస్‌ని ఇంకా తగ్గించుకోవాలి. ఓహ్! ఓకే. లోన్స్ అన్నీ కూడా ఇంకా కొత్త లోన్స్‌లోకి వెళ్ళకుండా ఉన్న లోన్స్‌ని ఎట్లా తగ్గించుకోవాలి? వాటి మీద కూడా ఈ 50స్ దగ్గరకొచ్చేసేటప్పటికి కొంచెం తగ్గించాలండి. అవును. సో, చాలామంది మా దగ్గర వస్తూ ఉంటారండి. 45 దగ్గర గూడా హోమ్ లోన్‌కెళ్తారు. హ్మ్.
45, 45, 46 ఏజ్‌లో కూడా వెళ్తే 1 crore హోమ్ రైట్. లోన్స్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. సో, దే నీడ్ టు బి వెరీ కేర్‌ఫుల్ ఎట్ ద టైమ్. ఇక 45 దగ్గర మీరు హోమ్ లోన్ తీసుకుంటే 65 వరకు కడుతూనే అంటే ఉంటారా? రిటైర్మెంట్ ఆప్షన్స్ కూడా అప్పటికే ఒకవేళ లేకపోతే? చాలా హ్మ్. కష్టమవుతుందండి. సో, ఇక్కడ వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటివుంటాయి. తర్వాత హ్మ్. ఇక 50స్‌లోకొచ్చేసారు అంటే మాత్రం యూ నీడ్ టు కాన్సంట్రేట్ జీరో లోన్స్. లోన్స్ ఓకే. అన్నీ కూడా పేమెంట్‌లు ఏమైతే ఉంటాయో అవన్నీ పేమెంట్‌లు చేయాలి. ఆ తర్వాత లిక్విడిటీ అనేది ఎక్కువగా మెయింటైన్ మెయింటైన్ చేయాలి. సో, చేస్తుండాలి. ఇక్కడ ఇంకొక రూల్ మనం ఏం చెప్తామంటే మీ నెట్ వర్త్‌లో ఎంత లిక్విడిటీ మెయింటైన్ చేయాలి. అంటే మీకు ఎంత? నెట్ వర్త్ అంటే ఈ ఏజ్‌లో ఏముంటుంది మీకు రియల్ ఎస్టేట్‌లో కొంత ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎఫ్‌డీలు చేస్తారు. తర్వాత రకరకాల ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారు గదా! హ్మ్. లిక్విడ్ అసెట్స్‌లో ఎంతుండాలి? హ్మ్. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటేనండి క్యాష్ ఏమో పూర్ ఉంటారు. హ్మ్. అసెట్స్ రిచ్ ఉంటారు. యెస్. కదా! అవును. హ్మ్. అసెట్స్ వైస్ మీరు చాలా రిచ్. హ్మ్. మీకు అసలు ప్లాట్స్ ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయి. హ్మ్. ఆ తర్వాత ఇక మీకు రకరకాల అసెట్స్‌ని మీరు ఉంటే మీరు అసెట్ వైస్ అయితే మీరు చాలా రిచ్. చాలా అవును. బట్ మీ దగ్గర క్యాష్ అంటే ఏముండదు. లిక్విడ్ క్యాష్ ఉన్నప్పుడే మెయింటైన్ చేయగలుగుతారు గదా! అదే. డెఫినెట్‌గా కానీ ఆ లైఫ్‌ని. ఏజ్‌లో లిక్విడిటీ అనేది మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. 50స్‌లో అది చేసిన తర్వాత మీకేంటంటే లిక్విడిటీ అనేది బాగా అంటే 20, 30% వరకు హ్మ్. మీరు లిక్విడిటీ ఉండాలి. లిక్విడిటీ అంటే మళ్ళీ మనకి ఈ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈ వీటిల్లో. ఎస్ఐపీస్ వీటిల్లో ఏంటంటేనండి ఇప్పుడు ఒక 3 డేస్‌లోనే మీ అకౌంట్‌లోకొచ్చేస్తుంది. హుహు. హ్మ్. అదే మీకో ప్లాట్ ఉంది అనుకోండి. దాన్ని అమ్మలేం అమ్మాలి దాన్ని అంటే డెఫినెట్‌లీ. డెఫినిట్‌గా అమ్మలేం కదా! ఇప్పుడు మీరన్న సిట్యుయేషన్ ఈవెన్ చాలా మంది ఫేస్ చేస్తుంటారు. అంటే చాలా క్రోర్స్ ఆఫ్ ఉంటది. వాళ్ళకి ఉంటది. ఆస్తి ఏంటంటే కోట్లల్లో ఉంటది. కానీ ఇప్పుడు మనకి అర్జెంట్‌గా సడెన్‌గా 10,00,000 రావాలి కావాలంటే అంటే తేలేరు. వి కాంట్. రైట్. వాళ్ళస్సలు తీసుకురాలేరండి. సో, హ్మ్. దిస్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ వాట్ దే ఆర్ ఫేసింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 50స్. హ్మ్. 50స్‌లో ఉన్న వాళ్ళందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్. ఎందుకంటే పిల్లలకి అప్పుడే హైర్ ఎడ్యుకేషన్ అన్నీ కూడా పెళ్ళిళ్ళు చేయాలి. హ్మ్. ఇక దేనికైనా ఆ ప్రాపర్టీ అమ్మాలి అంటే వాళ్ళ వల్ల గాదు. హ్మ్. కొంచెం అర్జెంట్‌గా మనీ కావాలంటే వాళ్ళు తీసుకురాలేరు. సో రైట్. మెనీ ప్రాబ్లమ్స్ దే డూ ఫేస్ బికాజ్ వాళ్ళంతా కూడా ఏంటంటే లిక్విడిటీ మెయింటైన్ చేయలేదు. సో, చేయలేదు. మినిమమ్ ఇక్కడ మనం చెప్పే ఇంకొక రూల్ ఏంటంటే 20% అండి. అంటే మీ ఎంతైతే నెట్ వర్త్ ఉందో, నెట్ వర్త్ అంటే ఆల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్. హ్మ్. మీ లయబిలిటీ అంటే మీకు ఒక 2 క్రోర్స్ అసెట్స్ ఉన్నాయి. 1 క్రోర్ లయబిలిటీ అంటే 1 క్రోర్ ఇట్ ఈస్ యువర్ నెట్ వర్త్. హ్మ్. అందులో 20 లాక్స్ మినిమమ్ అయినా మనము లిక్విడిటీ అంటే మనకి ఎప్పుడంటే అప్పుడు వితౌట్ ఎనీ లాస్ తీసుకునే అవకాశం ఉండే లిక్విడిటీ అసెట్స్‌లో అయితే మెయింటైన్ చేయాలండి. హ్మ్. అదర్‌వైజ్ ఇట్ విల్ బి ఎ మెస్. వాళ్ళకి రైట్. చాలా వాళ్ళు ఇలా ఏంటంటే రకరకాల స్టేజ్‌లో ఒక్కొక్క దాని మీద మనం కాన్సంట్రేట్ చేయమని చెప్తూ ఉన్నాము. సో మెనీ రూల్స్ వి హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఈ పర్టిక్యులర్ మనీ మేనేజ్మెంట్‌లో ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కరు మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. రైట్. సో, ఇలా దీని కాకుండా మనం ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నామో ఒక చెక్ లిస్ట్ చెక్ పెట్టుకొని, చేసుకొని ఎక్కడ కరెక్షన్స్ మనకు అవసరమో అక్కడ లిక్విడిటీ మెయింటైన్ చేసుకోవడము, టైంకి టర్మ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడము, ఎమర్జెన్సీ ఫండ్‌ని క్రియేట్ చేసుకోవడము, 20% సేవింగ్స్ ఖచ్చితంగా మనము 20% సేవింగ్స్ అనేవి అంటే సేవింగ్స్‌తో ఆగిపోకూడదండి. ఇట్ హాస్ హ్మ్. టు కన్వర్ట్ ఇంటూ గ్రోత్ అసెట్స్. రైట్. చాలా మంది ఏంటంటే సేవింగ్స్ దగ్గరే ఆగిపోతారు. దానివల్ల ఏం పెద్ద యూజ్ లేదండి. సో, హ్మ్. ఇట్ హాస్ టు కన్వర్ట్ ఇంటూ గ్రోత్ అసెట్స్ దట్ ఈస్ రైట్. ఇన్వెస్ట్‌మెంట్స్‌లోకి మనము ఎంత పర్సెంటేజ్ అనేది మీ ఏజ్ ద్వారా అని చెప్పాం కదా! చెప్పారు. ఏజ్ రైట్. ప్రకారం మనము గ్రోత్ అసెట్స్‌లోకి హ్మ్. వెళ్ళిపోవడము. తర్వాత ఈఎంఐస్ కూడా మనం చెప్పాం. హ్మ్. 30%, 40%కి మించి మీ ఇన్‌కమ్ ఉండకూడదు. సో, తర్వాత క్వెషన్స్ ఏంటంటే మేజర్ మేడమ్ ఎక్స్‌పెండిచర్ ఇన్‌కమ్‌లో ఎంతవరకు ఉండాలి? సో, హ్మ్. ఇదైతే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం 50% అండి. అవును. చెప్పేసారు. 50% వరకే మన ఎక్స్‌పెండిచర్ ఉండేటట్టుగా మనము ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోవాలి. అకార్డింగ్ టు అవర్ సాలరీ ఆర్ అవర్ ప్యాకేజ్ మనం హ్మ్. ప్లాన్ చేసుకోవాలి. ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు కదండీ! హ్మ్. బట్ హ్మ్. ఏంటంటే వి హావ్ టు బి మేక్ ఇట్ యాస్ ఎ లిమిట్. తర్వాత ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళందరూ గూడా ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకో. డిస్కస్ చేసుకొని అందరూ గూడా మనకి సపోర్ట్ చేయాలి గదండీ! ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలంటే అందరూ కూడా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకొని దీస్ ఆర్ ద డెసిషన్స్ వి నీడ్ టు టేక్ అని రైట్. చెప్పాలి. తర్వాత అందరూ గూడా ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌ని కూడా కలవచ్చు. రైట్. రీసెంట్‌గా మా దగ్గర వాళ్ళ పిల్లలు అంటే హ్మ్. జెన్‌జీ కిడ్స్ అండి. అంటే హ్మ్. వాళ్ళ పేరెంట్స్ జస్ట్ రిటైర్ అయ్యారు. హ్మ్. ఇద్దరు పిల్లలు స్టార్ట్ చేసేసారు సంపాదించడం. ఓకే. సో, ఇప్పుడు వీళ్ళు రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం వచ్చారు. వీళ్ళేమో వీళ్ళేమో వాళ్ళు స్టార్టింగ్ స్టార్ట్ చేయడానికి. ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం వచ్చారు. సో, ఓకే. దట్స్ ద హ్యూజ్ చేంజ్ అండి కనిపిస్తుంది. సో, ఇలా రైట్. అందరూ గూడా ఒక్కసారి ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా తీసుకొని, ఇంకా వాళ్ళకున్న డిస్కస్ చేయొచ్చండి. ఇవన్నీ ఏంటంటే రైట్. మనం జనరల్ రూల్స్ చెప్పాము. హ్మ్. బట్ ఎవరికున్న ఎవరి డిఫరెన్సెస్ వాళ్ళకుంటాయి. సిట్యుయేషన్స్ పరిస్థితులు. వాళ్ళకుంటాయి. వాళ్ళు అందులో స్టక్ అయిపోయి ఉంటారు హ్మ్. ఫైనాన్షియల్‌గా. అంత ఈజీగా తీసుకురాలేము. సో, హ్మ్. వాళ్ళకేంటంటే దే నీడ్ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరకొచ్చి కూర్చొని రైట్. వాళ్ళు డిస్కస్ చేసుకొని, కరెక్షన్స్ చేసేసుకుంటే ఇక ఈజీగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ హ్మ్. ఇవన్నీ కూడా మంచి మనీ హ్యాబిట్స్ అండి. ఈ రైట్. హ్యాబిట్స్‌ని గాను మనము అప్లై చేసుకున్నట్లయితే మీకు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అయితే కనిపిస్తుంది. రైట్ అండి. నిజంగా చాలా బాగా చెప్పారు. ఎవ్రీథింగ్ క్లియర్ కట్‌గా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం.
సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.